సో మరి మండే వచ్చేసింది, నేను కూడా వచ్చేసాను. మండే వచ్చేస్తే మీ అందరికీ తెలుసు మన ఛానల్లో ఏమొస్తుంది అని, ఇండియన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. మరి ప్రీవియస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి ఈ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. అందుకే ఇండియన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ తో పాటు ఒక 2 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా తెచ్చాను. సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపో. ఫస్ట్ మూవీ అయిన కూలీ విషయానికి వచ్చేస్తే, కూలీ కొద్దిగా జంప్నైతే చూసింది. కర్ణాటకలో డే 10 కూడా 1.6 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది. మినిమం జంప్ చూసినా సరే ఫిల్మ్ అయితే హిట్ అవుతుందా అంటే అది ఎందుకంటే కూలీ క్లీన్ హిట్ వెర్డిక్ట్ రావాలంటే ఇంకా 130 crores అయితే కలెక్ట్ చేయాలి. ముందైతే వినాయక చవితి ఫెస్టివల్ ఉన్నా సరే 130 crore అయితే కలెక్ట్ చేయడం కష్టమే. కూలీ అయితే ఇప్పుడు దాకా బాక్స్ ఆఫీస్ దగ్గర 480 crore అయితే కలెక్ట్ చేసింది. ఇనిషియల్ గా అయితే ఫిల్మ్ రన్ చూసినప్పుడు లోకేష్ కనగరాజుకి ఫస్ట్ ఫ్లాప్ పడొచ్చు అని చెప్పి అందరూ అనుకున్నారు. ఇప్పుడు ముందు కూడా వినాయక చవితి కూడా ఉంది కాబట్టి ఇంకో 30 crore గానీ కలెక్ట్ చేస్తే, ఆ 500 crore మార్క్ గానీ ఫిల్మ్ టచ్ చేస్తే యావరేజ్ వెయిటింగ్ ని సొంతం చేసుకుంటది. లోకి బాయ్ నెక్స్ట్ మూవీస్ నుంచి అయినా కరెక్ట్ స్క్రిప్టింగ్ చేయాలి. ఆయన ఓల్డ్ స్టైల్ ని బయటికి తీసుకొస్తే తప్ప కంబ్యాక్ ఇవ్వడం కష్టం. ప్రస్తుతానికైతే ఫ్లాప్ నుంచి తప్పించుకున్నట్టే. నెక్స్ట్ వాటు విషయానికి వచ్చేస్తే, వాటు కూలీ చూపించిన హోల్డ్ కూడా చూపించలేదు. ఎవ్రీడే కలెక్షన్ అయితే చాలా తక్కువ అవుతూనే వచ్చింది. తక్కువ కూడా యాడ్ అవుతుంది అనమాట, జస్ట్ చిల్లర్ లాగా ఆ కలెక్షన్ టార్గెట్ కి. తెలుగు స్టేట్స్ లో అయితే ఇంకా ఘోరం. తెలుగు స్టేట్స్ లో అయితే ఖచ్చితంగా భారీ బడ్జెట్ లాస్. అంటే బడ్జెట్ లాస్ అంటే నాగవంశీ అన్న కూడా అండర్ గ్రౌండ్ చేర్చింది. ఫిల్మ్ అయితే ఇప్పుడు దాకా బాక్స్ ఆఫీస్ దగ్గర 340 crore దాకా కలెక్ట్ చేసింది. ఫిల్మ్ కి అయితే ఇనిషియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ 700 crore అయితే అన్నారు స్టార్టింగ్ లో. బట్ ఓన్ రిలీజ్ కారణంగా ఫిల్మ్ 500 crore దాకా కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోద్దని అన్నారు. ఇప్పుడైతే ఫిల్మ్ 500 crore ని కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా లేదు. వైఆర్ఎఫ్ లో అయితే స్పై యూనివర్స్ లో ఫస్ట్ ఫ్లాప్ ని అయితే ఖచ్చితంగా చూడాల్సి వచ్చింది. నెక్స్ట్ స్పై యూనివర్స్ లో ఒక ఫిమేల్ క్యారెక్టర్ ని పెట్టి ఆల్ఫా అన్న ఫిల్మ్ ని అనౌన్స్ అయితే చేశారు. తారక్ అన్న హృతిక్ రోషన్ గారు కలిపొచ్చితేనే మూవీ అయితే చాలా పెద్ద ఫ్లాప్ అయితే అయింది. ఒక ఫిమేల్ ని పెట్టి స్పై యూనివర్స్ లో ఒక మూవీ దింపితే అది హిట్ అవ్వాలంటే చాలా పెద్ద యునానిమస్ పాజిటివ్ టాక్ రావాలి. అంత యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే తప్ప ఫిల్మ్ అయితే హిట్ అవ్వదు. మరి ఇలా స్పై యూనివర్స్ లో మూవీస్ చాలా పెద్ద లాసెస్ ని పెడితే స్పై యూనివర్స్ అయితే ఇంకా కంటిన్యూ కూడా అవ్వకపోవచ్చు. మరి మన తారక్ అన్నకి బాలీవుడ్ ఎంట్రీ ఒక డిజాస్టర్ గానే మారింది. మహావతార్ విషయానికి వచ్చేస్తే ఫిల్మ్ రిలీజ్ అయ్యి ఆల్రెడీ 30 days అయితే అయిపోయింది. కూలీకి అండ్ వాటుకి రెండింటికి నెగిటివ్ టాక్ రావడం, దీనికి స్క్రీన్స్ పెరగడం, ఈ విషయాలన్నీ నేను ముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇది 250 మార్క్ ని కూడా క్రాస్ చేసింది అండ్ ఇప్పుడు 300 మార్క్ ని కూడా క్రాస్ చేసింది. ఇప్పుడు దాకా ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర 301 crore అయితే కలెక్ట్ చేసింది అనమాట. రన్ అయితే ఇంకా ఉంటుంది, ఎందుకంటే పెద్ద సినిమా రిలీజ్లు ఏమీ లేవు కాబట్టి. ఎప్పుడు దాకా ఉంటుంది. ఫైనల్ గా ఎంత కలెక్షన్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేస్తుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఓజీ ఫిల్మ్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే, ఫిల్మ్ డ్యూరేషన్ అయితే 2 hours 35 minutes అయితే ఉండబోతుంది. నిన్న ఫిల్మ్ సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ అయితే అయింది. మీరు చూసారో లేదో, చూస్తే ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఫిల్మ్ కి అయితే తెలుగు స్టేట్స్ లో ఆల్రెడీ పెద్దగా బిజినెస్ ప్లాన్ చేసుకున్నారు అనమాట. 200 crore షేర్ కలెక్ట్ చేస్తే గానీ మూవీ హిట్ కాదు. ఆ టాటూస్ కి, ఆ వైలెన్స్ కి, ఆ ఎలివేషన్ కి గ్రౌండ్ లెవెల్ హైప్ కూడా రోజు రోజుకి పెరుగుతూనే వచ్చింది. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్స్ అని రూమర్స్ కూడా క్రియేట్ అయితే, బట్ రిలీజ్ డేట్ ఏమీ పోస్ట్ పోన్ కాలేదు. సేమ్ రిలీజ్ డేట్ September 25th ఓజస్ గంభీరా స్క్రీన్స్ లోకి అయితే రాబోతున్నాడు. లాస్ట్ టైం హరిహర వీర వల్ల అయితే థియేటర్ కి నేను వెళ్ళలేదు, బట్ ఓజీకి అయితే ఖచ్చితంగా వెళ్తాను. నెక్స్ట్ అయితే బాహుబలి ద ఎపిక్ అప్డేట్ అనమాట. ఈ బాహుబలి ద ఎపిక్ 2 parts ని కంబైన్ చేసి October 31st రీ రిలీజ్ చేస్తున్నట్టు మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఈ పాటికి ఈ థియేటర్ ప్రింట్ లో అయితే ఫస్ట్ పార్ట్ లో, సెకండ్ పార్ట్స్ లో డిలీట్ చేసిన సీన్స్ ని అయితే యాడ్ చేస్తున్నారంట. అన్ని యాడ్ చేస్తే డ్యూరేషన్ పెరుగుద్దా లేదనేది నేను త్వరగా అప్డేట్ చేస్తాను. ఈ రోజు వీడియోకి అయితే ఇంతే. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోని లైక్ చేసేయండి, కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.